Lot of people, you must hear their prayer. 90% of prayer is nonsense. మరి మీరు చాలా మంది ప్రార్థనలు విన్నట్లయితే ప్రతి శాతం 90% అంతా బుద్ధి లేని మాటలే. So many believers, 20 years believers, don't know to pray. 20 సంవత్సరాల నుంచి విశ్వాసాలు అయితే ప్రార్థన చేయడం రాదు. Come here, brother, pray. బ్రదర్ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి. Shandarababa, Shandaraba, Shandaraba. చందరబరబర 20 years. 20 సంవత్సరాలు. What did you learn? ఏం నేర్చుకున్నావు? Shandaraba, చందరబ. Shandaraba. Because from beginning only Shandaraba. ఎందుకంటే ప్రారంభం నుంచే చందరబ. Only tongues. అన్య భాషల మాట. Bible says, వాక్యంలో మనం చూసినట్లయితే he who prays in tongues అన్య భాషల్లో ప్రార్థించేవాడు edifies himself, తను తాను బలపరుచుకుంటాడు. but his understanding will not profit. అయితే తన బుద్ధి మాత్రం ఏం పెరగదు. Therefore Paul says, అందుకోసం పౌలు అంటున్నాడు, I pray in the spirit, నేను ఆత్మలోనూ ప్రార్థిస్తాను, I pray with understanding. నేను బుద్ధితోనూ ప్రార్థిస్తాను. You only pray in spirit. మీరు ఆత్మలో మాత్రం So ప్రార్థిస్తారు. spirit has grown, ఆత్మ బాగా పెరిగింది, but understanding akkade undi. బుద్ధి మాత్రం అక్కడే ఉంది. Yes, 20 years same understanding. 20 సంవత్సరాల నుంచి అదే బుద్ధి. 20 years before also you are praying like that. Now also you are praying like that. 20 సంవత్సరాల క్రితం కూడా అదే ప్రార్థన, ఇప్పుడు కూడా అదే ప్రార్థన. Your vocabulary in prayer has not grown. ప్రార్థనలో మీ భాష పెరగలేదు. I called one brother. ఒక బ్రదర్ నేను పిలిచాను. I said, pray today for today's message. ఈ రోజు సందేశం కోసమే మీరు ప్రార్థించండి. He came. ఆయన వచ్చాడు. Our gracious and loving Father in heaven, పరలోకమందున్నటువంటి ప్రియమైన కృప కలిగిన తండ్రి, you know your people have come from all over Andhra Pradesh. నీకు తెలుసు నీ ప్రజలంతా మా ఆంధ్రప్రదేశ్ అంతటి నుంచి కూడా వచ్చి They ఉన్నారు. have traveled and come, Lord. వాళ్ళు ప్రయాణించి వచ్చారు దేవా. Babu, God doesn't need information, Babu. దేవునికి మీ వార్తలు అవసరం లేదు బాబు. He knows you have come from Andhra Pradesh, from which gully, which house, he knows that. మరి ఆయనకి తెలుసు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ మూల నుంచి వచ్చారు, ఏ ఇంటి నుంచి వచ్చారని కూడా. God, you are a great God. దేవా నువ్వు గొప్ప దేవుడవు. Lord, your people have come, Lord. ప్రభువా నీ ప్రజలు వచ్చి ఉన్నారు దేవా. I said, brother, నేను చెప్పాను బ్రదర్, don't want nariyal, pool, agarbatti. మరి కొబ్బరికాయలు పువ్వులు అగరొత్తులు అంటించొద్దు. Tell exactly what you want. సరిగ్గా మీకు ఏం కావాలో చెప్పండి. Okay, okay. ఓకే ఓకే. Lord, you are so loving God. ప్రభువా నువ్వు చాలా ప్రేమ కలిగిన దేవుడు. Thank you for bringing us here, Lord. ఇక్కడ మమ్మల్ని తోడుకొని వచ్చినందుకే నీకు వందనాలు. Again, brother, తిరిగి బ్రదర్ come straight to the point, brother. విషయానికి రండి దయచేసి. If your child comes to you మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి and your child wants a pencil, ఒక పెన్సిల్ కావాల్సి ఉండి మీ బిడ్డకి, and he will come to you. అతను వస్తాడు మీ దగ్గరికి. Papa, పప్పా nobody is like you in Vijayawada, Papa. విజయవాడలో మీలాగా ఎవ్వరూ లేరు You పప్పా. are the only Papa. నువ్వు అక్కడవే తండ్రివి. So nice, Papa. నువ్వు చాలా You మంచివాడు. look so nice, Papa. నువ్వు చాలా మంచివాడుగా You are కనపడు. very loving and kind, నువ్వు Papa. చాలా ప్రేమ దయ కలిగిన వాడవు. Hey, tell man what you want. నీకేం కావాలో చెప్పు. Don't beat around the bush. ఆ పొద చుట్టూ తిరగొద్దు. Tell what you want. నీకేం కావాలో చెప్పు. Ice cream, ఐస్ క్రీమ్ కావాలా, chocolate, pencil. పెన్సిల్. We have not learned to talk to God. దేవునితో మాట్లాడటం మనం నేర్చుకోలేదు. You ask anybody to pray 4 sentences, they can't pray. ఎవరినన్నా కూడా మీరు అడగండి 4 విషయాలు మాత్రం ప్రేయర్ చేయమని వాళ్ళు చేయలేరు. 4 sentences 4 మాటల్లో without hallelujah, హల్లెలూయా లేకుండా, without praise the Lord, ప్రైజ్ ద లార్డ్ లేకుండా, without Shandaraba. చందరబా లేకుండా, Without these 3, you pray direct, nice, good prayer, understanding prayer. ఈ 3 లేకుండా కొంచెం బుద్ధి కలిగిన ప్రార్థన చేయండి. So one sister said, oh, I will do that. మరొక సిస్టర్ అన్నారు, నేను I అలాగే thought, oh, very nice sister. నేను అనుకున్న చాలా మంచి She సిస్టర్ took అని. the mic. వారు మైక్ తీసుకున్నారు. I said, pray, sister, pray. నేను అన్న సిస్టర్ ప్రార్థన చేయండి. Then I said, sister, you finish crying first. నేను తర్వాత సిస్టర్ మొదలు ఏడ్చేది ఆపేయండి, కావాల్సినంత ఏడ్చి వదిలేండి. First you go weep, then you come. మొదలు అక్కడికి వెళ్ళి ఏడ్చేసి తిరిగి రండి. Then she went. ఆవిడ వెళ్ళిన తర్వాత Then she came. తిరిగి వచ్చారు. I gave her the mic. తిరిగి మైక్ ఇచ్చాను. I said, sister, చెప్పాను సిస్టర్, pray one line nicely, sister. ఒక లైన్ బాగా ప్రేయర్ చేయండి సిస్టర్. You can talk to the king like that. రాజుతో మీరు అలా మాట్లాడగలరా? We should pray with understanding. కొంచెం బుద్ధితో మనం ప్రార్థన చేయాలి. And you know when you will learn that? అది ఎప్పుడు మీరు నేర్చుకుంటారో When తెలుసా? you learn to stand before God. దేవుని ముందు నిలవబడటం మనం నేర్చుకున్నప్పుడు, Stand before God. దేవుని ముందు నిలవబడినప్పుడు Talk to God. దేవునితో మాట్లాడండి. Talk to God. దేవునితో Not just మాట్లాడండి. one sentence. ఒక్క మాట కాదు, Anoint me, anoint me, anoint me, నన్ను anoint me. అభిషేకించు, అభిషేకించు, అభిషేకించు.
I want to give you my glory, son. బిడ్డ నిన్ను I will give మహిమనివ్వాలనుకుంటున్నాను, you my throne. నా సింహాసనం నీకు ఇస్తాను. Lord, anoint me, fill me, fill me. ప్రభా నన్ను అభిషేకించు, నన్ను నింపు. Talk some things. ఏమన్నా కొంచెం మంచి Without విషయాలు repeating. తిరిగి చెప్పకుండా Learn to talk, learn. మాట్లాడటం I'm నేర్చుకోండి. helping you. నేను మీకు సహాయం చేస్తున్నాను, Not criticizing you. నేను మిమ్మల్ని విమర్శించటం లేదు, I'm trying to help you. మీకు సహాయం చేయడానికి నేను Pray ప్రయత్నిస్తాను. 10 sentences without repeating. తిరిగి మాట్లాడకుండా 10 విషయాలను 10 సెంటెన్సులు Then మాట్లాడండి. afterwards pray another 10 sentences sensibly. తర్వాత ఇంకొక 10 సెంటెన్సులను కొంచెం బుద్ధి కలిగిన విషయాలను మాట్లాడండి. Amen. ఆమేన్. You want me to show something like this? ఇలాంటి కొన్ని విషయాలు మీకు చూపించడం మీకు ఇష్టమా? You want to see that? దాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? You stand before God. మీరు దేవుని ముందు నిలబడండి. Go and stand before God. దేవుని ముందుకు వెళ్ళి నిలబడండి. Say, God, చెప్పండి, దేవా I thank you that you have chosen me to be your dwelling place. నీ నివాస స్థలముగా నన్ను ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు. Empty me completely. సంపూర్ణంగా నన్ను ఖాళీ చేయి దేవా. As Jesus emptied himself. యేసు తన్ను తాను ఖాళీ చేసుకున్నట్లుగా Teach me to empty myself. నన్ను నేను ఖాళీ చేసుకోవడానికి నాకు బోధించు. Anything that doesn't please you, root it out. నీకు ఇష్టం లేనిది ఏ విషయం ఉన్నా కూడా దాన్ని వేరు సహితంగా పీకిపాడేయి. Give me your wisdom. నీ జ్ఞానము నాకు ఇవ్వుము. Open up your word to me. నీ వాక్యాన్ని నాకు తెరిచి Let me చూపించు. see Jesus. యేసును చూడటానికి నాకు సహాయం Impart చేయి. the character of Jesus to me. యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు నాలో ప్రవేశపెట్టు దేవా. Father, transform my life. తండ్రి నా జీవితాన్ని రూపించు Break ప్రభువా, my మార్పు చేయి. hard heart. నా కఠినమైన హృదయాన్ని పగలగొట్టు దేవా. I'm just trying to show you. నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. But if I really go in prayer, ఒకవేళ నిజంగా నేను ప్రార్థనలోకి వెళ్తే it's different thing. అది చాలా వ్యత్యాసమైనది. Amen. ఆమేన్. You talk to God. మీరు దేవునితో మాట్లాడండి. ఆమేన్. Stand before God. దేవుని ముందు నిలబడి. You know, when you stand before God, it is very serious. మరి దేవుని ముందు మీరు నిలబడినప్పుడు అది చాలా సీరియస్ విషయమైనది. I will tell you something. కొన్ని విషయాలు మీతో You చెప్తాను. know why people don't change? ఎందుకోసమై ప్రజలు మార్పు చెందరంటే Because they don't have the awareness of standing before God. దేవుని ముందు నిలబడే ఒక జ్ఞానం వాళ్ళకి లేనందువలన. Today, ఈ దినమున when I came on the stage, నేను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు I told people, నేను అన్నాను అందరితో 10 minutes. 10 నిమిషాలు Till the sound system comes, stand before ఆ God. సౌండ్ సిస్టమ్ అంతా రెడీ అయ్యే వరకు కూడా 10 నిమిషాలు నిలబడండి అని. You know what is it? అదేంటని తెలుసా? You're standing before God. మీరు దేవుని ముందు నిలబడి ఉన్నారు. And then I was watching. తర్వాత నేను గమనిస్తున్నా, There were some people కొంతమంది who were so serious, చాలా సీరియస్ గా ఉన్నవాళ్ళు stood before God, దేవుని ముందు నిలిచి ఉన్నారు, talking to God. దేవునితో మాట్లాడుతూ. But then I saw some people అయితే తర్వాత కొంతమంది నేను చూశాను, took out cameras and started taking our picture. ఆ కెమెరాలు తీసుకుని మా పిక్చర్లు తీసుకోవడం ప్రారంభించారు. Started taking brother's picture. బ్రదర్ పిక్చర్ తీసుకోవడం ప్రారంభించారు. I'm seeing, నేను చూస్తున్నాను. you will do this? Answer me. నాకు జవాబు ఇవ్వండి. Now answer me. ఇప్పుడు నాకు జవాబు When you ఇవ్వండి. stand before God, మీరు దేవుని ముందు నిలిచినప్పుడు will you take out camera and start taking that person's picture? కెమెరా తీసుకుని ఆ వ్యక్తిది ఈ వ్యక్తిది మీరు పిక్చర్ తీసుకోగలరా? Will you take the servant's picture when you are standing before the king, talking to the king? రాజు ముందు నిలబడి ఆయనతో మాట్లాడుతుండగా అక్కడ ఉన్న సేవకుల ఫోటోలు మీరు తీసుకుంటారా? Why do you look at the servant when the king is there? రాజు అక్కడ నిలబడి ఉండగా సేవకుల వైపు ఎందుకు మీరు చూస్తున్నారు? Even after telling that yesterday so much, don't look at the donkey, look at the person who is going on the donkey. మరి నిన్న చాలా చెప్పినా కూడా ఆ గాడిదను ఎందుకు చూస్తున్నారు? ఆ గాడిద మీద వెళ్తున్న వ్యక్తిని చూడండి అని. Look to Jesus. యేసుని చూడండి. You know, today the problem is, అయితే ఇది మన సమస్య ఏంటంటే nobody wants to look to the person. ఎవరు on the కూడా donkey. గాడిద మీద ఉన్నటువంటి వ్యక్తిని చూడడానికి They're ఇష్టపడటం not లేదు. looking to the king, వాళ్ళు రాజును చూడటం లేదు. but they're looking at the donkey. So nice. మరి వాళ్ళు గాడిదను చూసి చాలా And బాగున్నారు, they're taking pictures. వాళ్ళు పిక్చర్స్ తీసుకుంటున్నారు. What a sad state. ఎంత దుఃఖకరమైన విషయం ఇది. And if the donkey also cooperates with them, ఒకవేళ గాడిద కూడా వాళ్ళతో సహకరించినట్లయితే and in the evening donkey goes back. సాయంకాలం గాడిద తిరిగి వెళ్ళిపోతుంది. You know, today దినమన్న ఈ రోజు they put clothes on the road when I was walking. నేను రోడ్డు మీద నడుస్తున్నా, నాకు బట్టలు వేసారు. They were putting that, they were taking palm leaves. మరి వాళ్ళ ఆకులు తీసుకుని ఊపుతున్నారు. I had the greatest day of my life. నా జీవితంలోనే గొప్ప దినాన్ని నేను చూశాను. Today the people of Jerusalem ఈ దినమన యెరూషలేము ప్రజలు were shouting Hosanna to me. హోసన్నా అని నన్ను పిలుస్తున్నారు. I was so happy. నాకు చాలా సంతోషం అయిపోయింది. None of you donkeys ever had that experience. మీలో ఏ గాడిదకి ఆ అనుభవం లేదు. I'm telling that donkey, telling those donkeys. Okay, right? నేను చెప్పేది ఏంటంటే ఆ గాడిదెళ్ళి మిగిలిన గాడిదలతో What a చెప్తున్నారు, day I had. ఎంత గొప్ప దినం నా జీవితంలో. As I entered Jerusalem, నేను యెరూషలేములో ప్రవేశించగానే everybody was shouting Hosanna. ప్రతి ఒక్కరు కూడా హోసన్నా అని పిలుస్తున్నారు.
Then some birds were sitting there. అక్కడ కొన్ని పక్షులు కూర్చుని ఉన్నాయి. They're saying, this is really a donkey. He has proved his donkey. నిజంగా కూడా ఆయన గాడిదని నిరూపించుకున్నాడు. He doesn't know. అతను తెలియదు అతనికి. They were all shouting to the one sitting on him. వాళ్ళందరూ కూడా ఆయన మీద కూర్చున్న వానికి హోసన్నా అని పిలుస్తున్నారని. Amen. ఆమేన్. You know, yesterday we told so much. Look to Jesus. నిన్న చాలా చెప్పాం యేసుని చూడండి అని. But as soon as the meeting was over, అయితే మీటింగ్ అయిపోయిన I saw so many people coming with their mobile phone taking a picture. చాలా మంది మొబైల్ ఫోన్ తో పిక్చర్లు తీసుకుంటూ వచ్చారు. You know, I felt something in my heart. నా హృదయంలో నాకేమో అనిపించింది. People don't want to change. ప్రజలకి మార్పు చెందటంలో ఇష్టం లేదు. People don't want to change. ప్రజలకి మారటంలో ఇష్టం లేదు. We'll go to meetings after meetings. మీటింగ్ల తర్వాత మీటింగ్లకు వెళ్తున్నాం. But we don't want to change. అయితే మనలో మార్పు ఇష్టం లేదు. Can you make a decision saying, I will not look to preachers? నేను ప్రసంగుల్ని ఇంకా చూడనని ఒక తీర్మానం మనం Can తీసుకోగలమా? you settle it before God? దేవుని ముందు దాన్ని మనం సరి I will not చేసుకోగలమా? run after preachers. నేను ప్రసంగుల వెనకాల పరిగెట్టను. Yesterday we are going, నిన్న మేము people coming beside us, taking pictures. అందరూ మా పక్కకు వచ్చి తొందరగా తీయండి ఒక ఫోటో. You understand? మీకు అర్థమవుతుందా? We grieve the Holy Spirit. మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. Because you're not valuing the words that are being spoken from here. ఎందుకంటే మీకోసం మాట్లాడిన మాటలకు విలువ ఇవ్వటం లేదు మీరు. You grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తున్నారు. You want to remove the anointing from the meeting, then look to the preacher. మరి మీటింగ్ లోంచి అభిషేకాన్ని తీసివేయాలనుకుంటే ప్రసంగిని చూడండి. If you stand in the presence of God on everyday basis, you will change. మరి ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో నిలబడటం మీరు నేర్చుకుంటే మీ జీవితంలో మార్పు చూడగలరు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Clap your hands and praise the Lord. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Look here. ఇక్కడ చూడండి. Maybe by God's grace, I will demonstrate to you how we stand in the presence of God. ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో నిలబడతామని ప్రదర్శించి చూపించడానికి How I ప్రయత్నిస్తాను. go and stand in the presence. నేను ఏ విధంగా వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడతానని. Shall I show that to you? దాన్ని చూపించనా మీకు? Just to help you? మీకు సహాయం చేయడం కోసం అంతే. This is how I go in the presence of God. నేను ఈ విధంగా దేవుని సన్నిధిలోకి వెళ్తాను. Say, God, I come to you. దేవా నేను నీ దగ్గరకు వస్తున్నాను. I stand before you, God. నేను నీ ముందు నిలబడి ఉన్నాను దేవా. Lord, here I am, Lord. ప్రభా నేను ఇక్కడ ఉన్నాను దేవా. I'm hungry for you, God. నీ కోసం ఆకలిగొని ఉన్నాను దేవా. Lord, I need you, Lord. ప్రభా నువ్వు నాకు కావాలి దేవా. Without you I can do nothing, Lord. ప్రభా నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను దేవా. Come, Lord, come, Lord. ప్రభా దయచేసిరా దయచేసిరా. Change my life, Lord. నా జీవితాన్ని మార్చు దేవా. Purify my heart, oh Lord. నా హృదయాన్ని శుభ్రపరచు దేవా. Here I am in your presence, oh God. ఇక్కడ దేవా నీ సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను. I worship you, Lord. నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. I love you with all my heart. నా హృదయం అంతటితో కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. Lord, I love you, Lord. ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను దేవా. I don't love anybody anything more than you, Lord. మరి నీకంటే ఎక్కువగా ఎవరిని దేన్ని కూడా నేను ప్రేమించను దేవా. Lord, here I am. ప్రభా ఇదిగో ఇక్కడ నేనున్నాను. I worship you, Lord. నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. I glorify you, Lord. నిన్ను మహిమపరుస్తున్నాను దేవా. Oh, I thank you, Lord. నీకు వందనాలు ప్రభువా. You are so beautiful. నువ్వు చాలా అందంగా ఉన్నావు. You are so glorious, Lord. నువ్వు చాలా మహిమ కలిగిన వాడవు. My heart longs for you, Lord. నా హృదయం నీ కోసమై ఆశపడుతున్నది. Oh, thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలయ్యా. You understand this? నీకు అర్థమవుతుందా ఇది? You know, for some people it makes no sense. కొంతమందికి దీనిలో ఏమీ అర్థం కనిపించకపోవచ్చు. But I can go on like this for hours together. అయితే ఈ విధంగా గంటలు నేను గడపగలను. And then it goes to, in such a way తర్వాత ఈ విధంగా అది మార్పు చెందుతుంది. that I will begin to speak those words, only those words which come from Him. మరి తర్వాత ఆయన నుంచి వచ్చే మాటలను మాత్రం కేవలం ఆ మాటలను మాత్రం నేను He wants మాట్లాడతాను. me to worship Him, I'll worship Him. ఒకవేళ ఆయన నేను ఆరాధించాలనుకుంటే నేను He ఆరాధిస్తాను. wants me to talk to Him, I'll talk to Him. ఒకవేళ నేను ఆయనతో మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడతాను. He wants me to ask something, I will ask. ఆయన ఏమైనా నేను అడగాలని ఆయన కోరుకుంటే దాన్నే He wants me అడుగుతాను. to pray for somebody, I will pray. ఒకవేళ ఆయన ఎవరికైనా నేను ప్రార్థించాలంటే నేను దాన్ని ప్రార్థిస్తాను. Totally controlled by Him and doing only what He wants. మరి సంపూర్ణంగా కూడా ప్రభు యొక్క నియంత్రణలో ఉండి ఆయనకి ఇష్టమైన దాన్ని నేను చేయటం. And when you do that every day for hours and hours, ప్రతిరోజు కూడా గంటలు మీరు దాన్ని చేసినట్లయితే you become so much one with God మరి దేవునితో మీరు ఇంతగా ఏకమవుతారంటే that when you come out of your room, మీ రూమ్ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు you are still before the presence of God. అప్పుడు కూడా మీరు ఇంకా దేవుని సన్నిధిలోనే ఉంటారు. That every body action of yours, మరి ప్రతి ఒక్క మీ యొక్క కదలిక కూడా every words of yours మీ యొక్క ప్రతి మాట కూడా is only what He wants.
ఆయనకి ఇష్టమైనది అయి ఉంటది. Amen. ఆమేన్. Then again you quickly go back again. తిరిగి దేవుని సన్నిధిలోకి మీరు వెళ్తారు. And you stand in the presence of God. మీరు దేవుని సన్నిధిలో నిలవబడి ఉంటారు. Again you come out. తిరిగి మీరు బయటకు వచ్చినప్పుడు, Do the work. ఆ పని చేస్తున్నప్పుడు You go back again. తిరిగి దేవుని సన్నిధిలోకి వెళ్తాం. I am Gabriel. నేను గబ్రియేలును. I stand in the presence. నేను దేవుని సన్నిధిలో నిలిచేవాడు. Hallelujah. హల్లెలూయా. And then he sends me. తర్వాత ఆయన నన్ను పంపించాడు. I am sent by God. నేను దేవుని ద్వారా To పంపబడినవాడు. speak. What మాట్లాడటానికి he wants me to speak, I'll speak. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో దాన్నే And to మాట్లాడతాను. show. చూపించడానికి. Amen. ఆమేన్. 4 S are here. ఇక్కడ 4 ఎస్లు ఉన్నాయి. Stand. నిలబడి, Send. పంపబడి, Speak. మాట్లాడి, And show. మరి Show చూపించడానికి. the power of God. దేవుని బలాన్ని Show the చూపించడం, goodness of God. దేవుని మంచితనాన్ని Show the చూపించడం, miracles of God. దేవుని మహత్ కార్యాలను It చూపించడం. all starts from the presence of God. మరి అవన్నీ కూడా దేవుని సన్నిధిలో నిలబడటం ద్వారా ప్రారంభమవుతుంది. Amen. ఆమేన్. Can you clap your hands and praise the Lord? చప్పట్లు కొట్టి మీరు దేవుని స్తుతించగలరా? Thank you, Jesus. నీకు వందనాలు యేసయ్యా.